ఈ జీవో తీస్తున్నప్పుడు అసలు చట్టంలో ఏమని చెప్పారు, ఈ జీవో ఏ రకంగా తీసినారని ఒకసారి చూస్తే దీంట్లో ఉన్న లోపాలన్నీ మనకు బయటపడతాయి. ఇవాళ దీని మీద అనేక మంది ప్రజలకు, ఆదివాసులకు, గిరిజనులకు, ఎస్సీలు, బీసీలు అందరికీ కూడా సంపన్న వర్గాలకు అపోహలు, అనుమానాలు ఉన్నాయి. కానీ దీన్ని నివృత్తి చేయడానికి ప్రభుత్వం ఏమాత్రం ప్రయత్నం చేస్తలేదు. ఇవాళ ఎమ్మెల్యేగా సిర్పూర్ ఎమ్మెల్యేగా నేనున్నాను, ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా కోలక్ష్మి గారు ఉన్నారు, ఎంపీగా గొడవ నాగేష్ గారు ఉన్నారు. వీళ్ళకి ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో తీసుకొచ్చింది. దీన్ని అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంత ప్రాముఖ్యత గల అంశంలో కనీసం సమాచారం ఇవ్వకుండా వీళ్ళు ఎట్లా తీసుకొస్తారనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇవాళ మేము తాంబూలాలు ఇచ్చేసినాం, మీరు తన్నుకు సావండి అనే విధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరించడం చాలా అన్యాయం. ఎందుకంటే నేను ఒక్కసారి ఈ జీవోలోని పలు అంశాలను ఉటంకిస్తాను. ఈ జీవో ఎవరిచ్చారు? జీవో అహ్మద్ నదీం గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నేను అంతకన్నా ఈ జీవో వచ్చే కన్నా వారం రోజుల ముందే మాకు అదే సెక్రటేరియట్లో మాకు ఒక రివ్యూ సమీక్ష సమావేశం పెట్టారు. సీతక్క గారు, కొండా సురేఖ గారు, జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీరాజ్ అధికారులు అందరం ఉండే. ఆ టైంలో కూడా మాకు కనీసం సమాచారం ఇవ్వలేదు. దీనికన్నా జస్ట్ 24వ తారీఖు మీటింగ్ ఉండే, 30వ తారీఖు నాడు జీవో ఇచ్చారు. కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడం చాలా అన్యాయం. ఇంత దారుణం అంటే ఇది ఎనెక్జర్ 1లో చూడండి. ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్స్ కన్ఫర్డ్ బై సెక్షన్ 36A of the Wildlife Protection Act 1972, the government of Telangana hereby declares the Tiger Corridor area connecting Kawal Tiger Reserve in Telangana to Tadoba Andheri Tiger Reserve in Maharashtra as Kumram Bhim Conservation Reserve. తాడోబా అభయారణ్యానికి, కవాల్ అభయారణ్యానికి మధ్యలో ఉన్న ప్రాంతంలో ఉన్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా డిక్లేర్ చేస్తూ ఈ జీవో ఇచ్చారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇంత లోపాయకారిగా, ఇంత లోపభూయిష్టంగా కనీసం సమాచారం ప్రజలకు కానివ్వండి, ప్రజాప్రతినిధులకు కానీ ఇవ్వకుండా ఈ జీవో తీసుకొచ్చిన విధానాన్ని అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ ఇండియా ల్యాండ్స్కేప్ అంటే మధ్య భారతదేశంలోని పీఠభూమికి ఈ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చాలా కీలకంగా ఉంది. ఇది కనెక్టింగ్ ఏరియా. ఆ టైగర్ మూవ్మెంట్ ఏదైతే తాడోబా తిప్పేశ్వర్ నుంచి ఇటు మహారాష్ట్రలో ఉన్న తాడోబా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, తిప్పేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆదిలాబాద్ దగ్గర ఉంది, ఈ రెండింటికి మరియు కవాల్ కనెక్టింగ్ ఏరియా ఈ మధ్య నుంచి ఏర్పడుతుంది. కాబట్టి టైగర్ కారిడార్, ఇదివరకు ఏదైతే టైగర్ కారిడార్ అన్నారో ఆ టైగర్ కారిడార్ను టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా డిక్లేర్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కనీసం కేంద్ర ప్రభుత్వానికి కానీ, కేంద్ర ప్రభుత్వ అధికారులకు కానీ మినిమం సమాచారం కూడా ఇవ్వలేదు. ఇవాళ ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నా. ఇప్పుడు ఏం చెప్తున్నారు? కన్జర్వేషన్ రిజర్వ్స్ ఆర్ స్పెసిఫిక్ కేటగిరీస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ డిజైన్ టు ఫంక్షన్ as బఫర్ జోన్స్ ఆర్ కనెక్టింగ్ కారిడార్స్ బిట్వీన్ ఎస్టాబ్లిష్డ్ నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అండ్ టైగర్ రిజర్వ్స్. అంటే ఇప్పుడున్న అభయారణ్యాలకు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్గా, టైగర్ కన్జర్వేషన్ రిజర్వ్గా మేము డిక్లేర్ చేస్తే ఇవి కూడా ప్రొటెక్టెడ్, రక్షిత ప్రాంతాలుగా డిక్లేర్ చేసినట్టు అయితే అని ఇదే జీవోలో పేర్కొన్నాం 2వ పారా. కాబట్టి ఇదంతా రక్షిత ప్రాంతం అయితే మన బతుకులు ఎక్కడ పోవాలనేది ప్రజలు ఆలోచన చేయాలి.